ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం నిసి పెంతెకోస్తు మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాలు వందనములు తెలియపరుస్తున్నామండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొద్ది సమయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం చదివినట్లయితే ఒక చక్కటి మాటను మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ప్రియులారా, చదివిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, వందనాలు. వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించారు కదా, మనము చదివినటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఆశీర్వాదము అంటే కోరుకొనని వారు ఎవరు లేరు. శాపము మనిషిని కృంగదీసిద్ది, శాపము మనిషిని విరగదీసిద్ది, శాపము మనిషికి నెమ్మది లేకుండా చేసిద్ది. ఒక శాపము మనిషిని అతలాకుతలం చేసిద్ది. అయితే ఆశీర్వాదం ఒక మనిషిని అభివృద్ధి పరిచిద్ది. ఆశీర్వాదం ఒక మనుష్యుని ఉన్నత స్థితిలో నిలబెట్టిద్ది. మనము చదివిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రియులారా, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఈ వాగ్దానం మీ కొరకే. దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఇంతకాలం ఏ విషయాలు ఆశీర్వదించబడలేకపోతున్నారేమో దేవుడు చెప్తున్నాడు, ఇది దేవుని వాక్కుగా తీసుకోండి. దేవుడు చెప్తున్నాడు కదా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ప్రియులారా, మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు దావీదు. ఈ దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణాలు కొన్ని మనం ధ్యానం చేద్దాం. దావీదు అన్న మాటకు అర్థం అనగా ప్రియమైన వాడు అని అర్థం. దావీదు అన్నటువంటి పేరుకు అర్థం ఏంటంటే ప్రియమైన వాడు. ఇక్కడ గమనించినట్లయితే బైబిల్లో దీవించబడినటువంటి వ్యక్తుల్లో, దీవించబడినటువంటి వారిలో ఉన్నటువంటి ఒక ఆయన పేరంటే దావీదు. ఈ దావీదు దీవించబడటానికి గల కారణాలు కొన్ని మనం ధ్యానం చేద్దాం. అసలు దావీదు ఎందుకని దీవించబడ్డాడు, దీవించబడటానికి గల కారణం ఏంటి, కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ప్రబలిల్లెను అన్న మాట కనబడతా ఉండేది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నేరసిల్లెను. దావీదు వృద్ధి పొందటానికి, ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి గల కారణాలేంటి? దావీదు ఎందుకు ఇలా దీవించబడ్డాడు, ఎందుకు ఉన్నత స్థితిలో నిలబడ్డాడు? ఎక్కడో గొర్రెలు కాచుకునే దావీదు కదా, చిన్న బాలుడైన దావీదు. ఎవరి చేత ఉపయోగం లేదురా అని అందరి చేత అనిపించుకున్నవాడు. ఇలాంటి దావీదు దీవించబడటానికి గల కొన్ని కారణాలు మనం ధ్యానం చేసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో దేవుడి రీతిగా మాట్లాడుతున్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేనికి దావీదు వర్ధిల్లటానికి గల కారణం ఏంటి? మనము గమనించినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు దీవించబడటానికి గల కారణం ఏంటి? దేవుని తోడు దావీదుకుంది. మనము బండ్ల మీద, వాహనాల మీద ఎక్కడ చూసినా రాకపోకల యందు యెహోవా తోడుని రాసుకుంటాం, మంచిదే. వాహనాల మీద యెహోవా తోడుగా ఉన్నాడు, దేవుని సన్నిధి తోడుగా ఉందని ఇంటి ముందు, ఇంటి గోడల ముందు, తలుపుల మీద, అన్నిటి మీద వాక్యాన్ని వ్రాయించుకోవటం చాలా మంచిది. నేను అంటాను, ఆ వాక్యము వ్రాయించుకోవటం కాదు, వాక్యానుసారంగా జీవించమని చెప్తున్నా నేను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను దేనిని బట్టి అని గమనించినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు మన తోడేమి వచ్చింది? ఈరోజు మన తోడు ఎవరు వస్తున్నారు? మీరు గమనించినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ప్రబలిల్లెనంటే దానికి కారణం ఒకటి ఉంది. దావీదు ఎందుకు అభివృద్ధి చెందాడు, ఎందుకు దీవించబడ్డాడు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు బలపరచబడ్డాడు, ఎందుకు ఉన్నత స్థితిలో నిలబడ్డాడంటే సైన్యములకు అధిపతియగు యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు.
దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. దేవుని వాక్యం నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుని వాక్యం సెలవు. యెహోషువ నీ ఎదుట ఎవరు నిలబడలేరు. ఎందుకని? యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు యెహోషువకి తోడుగా ఉన్నాడు కాబట్టి యెహోషువ ఎదుట ఎవరు నిలబడలేరు. బైబిల్లో గమనించినట్లయితే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి గొంతులో పడవేయబడిన, చెరసాలలో వేయబడిన, అన్నలు దూషించిన, చంపాలని చూసిన, వ్యతిరేకతలు లెగిసిన, పోతీఫర్ భార్య వ్యతిరేకంగా లెగిచి జైల్లో పడవేసిన, చివరికి ఫరో తర్వాత ఫరోగా మార్చబడిన ఘనత మన దేవాతి దేవునికే చెల్లుడుగాక. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియులారా, దావీదు వర్ధిల్లాడు అనటానికి గల కారణం ఏంటంటే, వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే దావీదుకు సైన్యములకు అధిపతియగు యెహోవా తోడుగా ఉన్నాడు. అందుకనే దీవించబడ్డాడు. అందుకనే ఉన్నత స్థితిలో నిలబడ్డాడు. అందుకనే వృద్ధి నొందాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవునికి తోడై ఉంటున్నాడా లేదా? చాలామందికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసుకుని రావటానికి కొద్దిగా అదొక లాంటి గిల్టీ ఫీలింగ్గా కనబడతా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని వెళ్ళండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యం, దావీదు భక్తుడు, దేవుని వాక్యం. దావీదు అంటని పాతాళానికి వెళ్ళిన అక్కడ ఉన్నావు అయ్యా, అగాధంలోనికి వెళ్ళిన అక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉంటున్నావు, ఆకాశం పైకి ఎక్కిన నువ్వు ఉన్నావు, ప్రతి చోట ఉన్నావు. దేవుని వాక్యము చాలా శక్తి కలిగింది. దావీదు ఆ మాట చెప్పగలటానికి గల కారణం ఏంటంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. గమనించినట్లయితే రెండవ మాట ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో దావీదు యెహోవాకు ప్రార్థించునన్న మాట కనబడతా ఉండేది. దోత వచ్చేసి ఇశ్రాయేల్ ప్రజలందరి మీదకి అనేక మోచకోతకొస్తూ మరణమవుతున్న సందర్భాలలో, తెగులు వచ్చినటువంటి సందర్భాల్లో దావీదు యెహోవాకు ప్రార్థన చేశాను. దావీదు యెహోవాకు ప్రార్థించును. దావీదుకున్న రెండవ లక్షణం ఏంటంటే దావీదు యెహోవాకు ప్రార్థన చేశాను. దావీదు వర్ధిల్లటానికి, దావీదు దీవించబడటానికి, దావీదు ఉన్నత స్థితిలో నిలబడటానికి గల కారణం ఏంటంటే దావీదు రెండవదిగా ప్రార్థన ఆత్మ కలిగిన వాడు. అందుకని కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 164వ వచనంలో దినములకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తాడు దావీదు. ఎన్ని మార్లు అంట? దినములకు 7 మార్లు ప్రార్థిస్తున్నాను. దావీదు ఒక ప్రార్థనా పరుడు. ఒంటరిగా ఉన్నా, ఎందరిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, కొందరిగా ఉన్నా, ఒక్కడిగా ఉన్నా, దావీదుకున్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేసే అలవాటు ఉంది. దినములకు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేది. మనం రోజుకు ఒక్కసారి ప్రార్థన చేయటానికి చాలా విలువెల్లాడిపోతాం, చాలా సమయం దొరకదు. ఐఎమ్ బిజీ అని మాట్లాడుతూ ఉంటాం. నువ్వు బిజీగా ఉంటే ఎలా దీవించబడతా? ప్రార్థనలు గడపను నీ దీవించబడాలంటే ఎలా దీవించబడతా? దావీదుని అడిగితే, దావీదు నువ్వు ఎందుకు దీవించబడ్డావయ్యా అని దావీదు గారిని కనుక అడిగితే దావీదు ఒకటే మాట చెప్తాడు, నేను ప్రార్థించేవాడిని, దినములకు 7 మార్లు ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, దావీదు దీవించబడటానికి గల రెండవ కారణం ఏంటంటే దావీదు యెహోవాకు ప్రార్థన చేశాను. దావీదు దినములకు 7 మార్లు ప్రార్థన చేశాను. దావీదు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసేవాడు. దావీదు ఏ కృంగుబాటు వచ్చినా ప్రార్థన చేసేవాడు. దావీదు ఏ పరిస్థితులు వచ్చినా, యుద్ధం చేయాల్సి వచ్చినా దావీదు ప్రార్థన చేసేవాడు. ప్రార్థనాత్మ కలిగిన వాడు దావీదు, అభిషేకం కలిగిన వాడు దావీదు, దేవుని దగ్గర విన్నవించుకునేవాడు దావీదు. అందుకని నాకు మొరపెట్టుము, నేను ఉత్తరమిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అంటున్నాడు. దావీదుకు తెలుసు దేవునికి మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. దావీదు ఎన్నో మార్లు అరణ్యంలోనికి వెళ్ళి కూడా, ఎన్నో మార్లు అరణ్యంలో ప్రయాణం చేస్తూ కూడా, ఎన్నో మార్లు శత్రువులు తరుముతున్నా కూడా, ఎన్నో మార్లు శోధనలు వచ్చినప్పుడు, ఎన్నో మార్లు సొంత కొడుకు వ్యతిరేకంగా లేచినప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే ప్రార్థన. మనము కూడా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రార్థన మన అలవాటుగా చేసుకోవాలి. అలవాటుగా చేసుకోకూడదు. ప్రార్థనని ఒక బానిసగా చేసుకోవాలి. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
మీరు గమనించండి ప్రియులారా, ప్రార్థన పరిస్థితులను మార్చివేసింది. రెండవ కారణం ఏంటంటే దావీదు దీవించబడటానికి దావీదు ప్రార్థన చేసేవాడు. దావీదు కుటుంబం దీవించబడడానికి గల కారణం రెండవదిగా యెహోవాకు ప్రార్థన చేసే ఆ వ్యక్తిత్వం కలిగిన వాడు దావీదు. ఇక మూడవ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. మూడవదిగా కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 2వ వచనంలో దావీదు మీద దేవుని చేయి ఉంది. ఎవరి చేయి ఉందంట? దావీదు మీద దేవుని హస్తం ఉంది. మనము గమనించినట్లయితే ఏలియా మీదకి యెహోవా హస్తము దిగి వచ్చునన్న మాట కనబడతా ఉండేది. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు గారి మీదకి దేవుని హస్తము దిగి వచ్చినది. దేవుని హస్తము దిగి వచ్చినది. దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తము బలపరిచింది. దేవుని హస్తము స్వస్థపరిచింది. ఇలా చాలా విషయాలు మనం గమనించగలము. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడగలుగుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే యెహోవా హస్తము అతని మీద ఉన్నది అంటే ఎలా ఉందంటే దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంది. దేవుని హస్తము అతనికి తోడుగా ఉంది. అరణ్యంలోనికి వెళ్ళి గొర్రెలు కాచుకుంటున్న సందర్భాలలో ఒక గొర్రెను మింగటానికి సింహం వచ్చింది. దేవుని హస్తం అతనికి తోడుగా ఉండటాన్ని బట్టి గొర్రెను చీల్చివేసి సింహాన్ని చంపేశాడు. గొర్రెను సింహం బారి నుంచి విడిపించాడు. ఎలుకబండి వచ్చింది. ఎలుకబండిని కూడా యథావిధిగా యెహోవా హస్తము, దేవుని హస్తము అతనికి తోడుగా ఉండబట్టి దావీదు మీద దేవుని చేయి హస్తము తోడుగా ఉండటాన్ని బట్టి ఎలుకబండిని చంపేసి గొర్రె పిల్లని విడిపించినట్లుగా చూస్తున్నాం. ఇట్లా ఎలుకబండిని చంపేశాడు, సింహాన్ని చంపాడు, గొల్లియాతును కూడా చంపాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గొల్లియాతును చంపడానికి గల కారణములో ఒకటేంటంటే యెహోవా హస్తం అతన్ని బలపరిచింది. దావీదు ఒడిసెలో రాయి పెట్టి కొట్టినందుకు గొల్లియాతు చావలేదు, కానీ వెనక నుంచి దేవుడు తన్నినందుకు గొల్లియాతు చనిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. దేవుని హస్తం అతని మీద ఉన్నది. ఈరోజు మనుష్యుల మీదలో హస్తాలు, దేవుని హస్తాలు ఉన్నట్లా మనుష్యుల మీద శాపాలు ఉంటుంది, మనుష్యుల మీద పాపం ఉంటుంది, మనుష్యుల మీద దుష్టత్వం ఏలుబడి చేస్తుంది, మనుష్యుల మీద గర్వం ఉంటుంది, మనుష్యుల మీద అసూయ, స్వార్థాలు, మత్సరములు మనుష్యుల మీద ఇవి పని చేస్తున్నాయి. దేవుని చేయి దావీదు మీద ఉండటాన్ని బట్టి దావీదు దీవించబడ్డాడు. ఈరోజు దేవుని చేయి నీ మీద ఉంటుందా? దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుందా? మూడవ కారణం ఏంటంటే దావీదు మీద దేవుని చేయి ఉండటాన్ని బట్టి దావీదు దీవించబడ్డాడు. నీవు దీవించబడాలంటే దేవుని చేయి నీ మీద ఉండాలి. నాలుగవదిగా గమనించిన కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనములో యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దావీదు చెప్తున్న మాట ఏంటంటే యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. మరి నీ నా అతిశయం ఏంటి? దావీదు అతిశయం అయితే దేవునిలో ఉండటమే, దేవునిని ఆరాధించటమే, దేవునిని బట్టి స్తుతించటమే. యెహోవాను బట్టి నేను దేవుని బట్టి అతిశయించుతున్నాను. దావీదు చెప్తున్నాడు, నేను దేవుని బట్టి అతిశయించుతున్నాను. చాలామంది డబ్బును బట్టి అతిశయిస్తారు, వాహనాలను బట్టి అతిశయిస్తారు, బిల్డింగ్ను బట్టి అతిశయిస్తారు, వారికి ఉన్న బలగాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, డబ్బును బట్టి అతిశయిస్తూ ఉంటారు, పేరును బట్టి అతిశయిస్తూ ఉంటారు, అధికారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. దావీదు చెప్తున్నాడు కదా, దావీదు యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. నా అతిశయము దేవుడే, నా అతిశయ కారకుడు దేవుడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నీ అతిశయం ఏంటి? ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? దేనిని బట్టి అతిశయించినా నీకు ఉపయోగం ఉండదు, దేనిని బట్టి అతిశయించినా నీకు ప్రయోజనం ఉండదు, దేనిని బట్టి అతిశయించినా నీకు ఆశీర్వాదం ఉండదు. నువ్వు అతిశయించాలి. ఎవరిని బట్టి అంటే దేవునిని బట్టి అతిశయించాలా, యెహోవాను బట్టి అతిశయించాలా, వాక్యాన్ని బట్టి అతిశయించాలా, ప్రార్థనాత్మ కలిగి ఉన్నందుకు అతిశయించాలా. ఇక్కడ గమనించినట్లయితే దావీదు 4వదిగా గమనించినట్లయితే యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నానని ఎంత అతిశయస్పదంగా చెబుతున్నాడు దావీదు. నేను యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. మరి నువ్వెవరిని బట్టి అతిశయిస్తున్నావు? మనం ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ప్రభువు పేట మనం చేస్తూ 5వదిగా మనము చదువుకుని ధ్యానం చేద్దాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనంలో దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు. ఎవరు?
దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చగలిగిన వాడు, దేవుని ఉద్దేశాలను ఎరిగినవాడు, దేవుని తలంపును ఎరిగినవాడు. అందుకనే దేవుడే అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు. బా, ఎంత చక్కటి మాట ప్రియులరా. మీరు గమనించినట్లయితే దేవునికి ఇష్టడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు దేవునికి ఎలా ఉన్నాడంటే దావీదుకి ఇష్టడు, దేవునికి దావీదు ఇష్టడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను దేవునికి ఇష్టడుగా ఉండాలా. నీవు నేను దేవుని ఉద్దేశాలను నెరవేర్చాల, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాల. యోధా పత్రికలు రాసినట్లుగా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగాలి, స్వార్థ ప్రకటించాల. దేవుని ఉద్దేశం ఏంటి? ఎవరు నశించిపోవుట దేవుని చిత్తము కాదు, కానీ అందరూ రక్షింపబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవుని ఆత్మను పొందుకోవాలా, అందరూ పరలోక రాజ్యము చేర్చబడాలా, అందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా. ఏ మనుష్యుడు నశించుట దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దేవునికి ఇష్టంగా ఉన్నారు. చాలామంది కుటుంబానికి ఇష్టలుగా ఉంటారు, ఇష్టలుగా వేరే వేరే విధంగా ఇష్టలుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదును కనుక మీరు అడిగినట్లయితే, దావీదు నువ్వెందుకు దీవించబడ్డావు, ఎలా ప్రబలిల్లావు, ఎలా ఆశీర్వదించబడ్డావు, ఎలా వర్ధిల్లావు అని దావీదును అడిగితే దావీదు చెప్తాడు, నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను. నువ్వెవరికి ఇష్టంగా ఉంటున్నావు? దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టముగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా దావీదు ఉన్నాడు. కాబట్టి దావీదు దీవించబడ్డాడు. నీవు దీవించబడాలంటే దేవుని ఇష్టడుగా, ఇష్టురాలిగా, ఇష్టంగా జీవించు, దేవుని చిత్తాన్ని చేయి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. దావీదు కుటుంబం దీవించబడటానికి 6వ కారణం గమనించినట్లయితే, 6వదిగా కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దావీదు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు దావీదు. కాబట్టి దావీదు దీవించబడ్డాడు. భయభక్తులు అనేది చాలా ట్రైన్కి 2 పట్టాలు. ఎలాగో భయము భక్తి అనేది ఒక విశ్వాసికి, ప్రార్థనాపరుడికి, మందిరానికి వెళ్తున్న వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనవి. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటే వాటికి 2 రెక్కలు ఉన్నట్లుగా ఒక విశ్వాసికి భయము అనేది, భక్తి అనేది ఉండాల. ఈరోజు చాలామందిలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడాన్ని బట్టి దావీదు దీవించబడ్డాడు, దావీదు కుటుంబం దీవించబడింది. ఈరోజు నీవు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఉన్నత స్థితిలో నిలబడాలంటే, దేవుని దీవెనలు పొందుకోవాలంటే నీవు ఎలా ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలా. భయం లేని భక్తి ఉపయోగం లేదు, భక్తి లేని భయం ఉపయోగం లేదు. దేవుని యందు భయము భక్తి ఈ రెండు కళలాంటివి. ఈ రెండింటిని కలిగి మనం ఉండాలా. ఎంతమంది భయభక్తి కలిగి ఉంటున్నారు? దేవుని మందిరానికి భయముతో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. అందుకనే నీవు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, భయము కలిగి, భక్తి కలిగి మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ భయముతో, వణుకుతో దేవునిని ఆరాధించాలి. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎవరైతే భయభక్తులు కలిగి, వినయము కలిగి, దేవుని యందు విధేయత కలిగి, భయము భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని యందు భయభక్తులు ఇంతకాలం నీవు ఆశీర్వదించబడలేదు. కారణం ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి లేవేమో. ఈ రోజు నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించినట్లయితే చివరిగా ప్రియులారా, 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే, దావీదు హిత్తయుడైనటువంటి ఊరియా సంగతి తప్ప తన జీవితకాలం అంతయు యెహోవా దృష్టికి యథార్థముగా నడిచెను. దేవుని ఆజ్ఞలలో దేని విషయము తప్పిపోలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది.
మీరు గమనించినట్లయితే హిత్తయుడైనటువంటి ఊరియా సంగతి తప్ప ఆ ఒక్క విషయం తప్పితే దావీదు అన్ని విషయంలో యథార్థవంతుడు. దావీదు పాపం చేశాడు, పాపానికి తగినట్టు ప్రాయశ్చిత్తంగా మోకరించి ప్రార్థన చేసి తన పరుపు తేలినంతగా హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యని ప్రార్థన చేశాడు. దావీదులో ఉన్న చివరి అనుభవం ఏంటంటే ప్రియులారా, ఆయన దావీదు ఎలా ఉన్నాడంటే దేవుడి చేతే సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. ఈ సాక్ష్యం మనుషులు సాక్ష్యం చెప్పడం కాదు, మన గురించి దేవుడే సాక్ష్యం చెప్పాలి. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు గురించి ఇలా సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. దావీదు హిత్తయుడైన ఊరియా తప్పితే, ఊరియా భార్యను తప్పితే, ఎంత చక్కటి మాట గమనించు. ఆ ఒక్క విషయంలో తప్పితే, ఆ బెత్షెబా విషయంలో తప్పితే దావీదు నెంబర్ 1 అని చెప్తున్నాడు. మీరు గమనించిన సాక్షాత్తు దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనుషులు నన్ను అదనుకుంటారు, మనుషులు ఇది అనుకుంటారు కాదు. దేవుని యందు నువ్వు ఎలా ఉన్నావు? యథార్థంగా ఉన్నావా? బైబిల్లో మనకు ఒక ఆయన కనబడతాడు. ఊజు దేశంలో ధనవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో నోవాహు కనబడతాడు, యథార్థవంతుడు, యథార్థముగా జీవించిన వాడు. ఏబు గారి సంగతి గమనించి, ఏబు యథార్థతను విడిచిపెట్టల. చివరి క్షణాల్లో కూడా చనిపోయే అటువంటి పరిస్థితి, అన్ని కోల్పోయినా కూడా తన జీవితంలో ఏదీ లేదు. చివరికి తన ఒంటి మీద కూడా బలహీనత రోగం వచ్చేసింది. నొప్పితో అల్లాడిపోతూ అన్ని కోల్పోయి గుండెంత భారము, శారీరక బాధ, మానసిక బాధ, కురిగిపోయి అన్నిటి పరిస్థితిలో యథార్థతను విడిచిపెట్టల ఏబు. దావీదు జీవితంలో కూడా అదే. హిత్తయుడైనటువంటి ఊరియా భార్య విషయంలో తప్పితే దావీదు నెంబర్ 1. దావీదు యథార్థవంతుడు. దావీదు మంచి సాక్ష్యాన్ని సాక్షాత్తు దేవుని చేతే పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో సాక్ష్యం చెప్పాలా? పాత రోజుల్లో పాటు సాక్ష్యం ఇచ్చిదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు. సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి నిన్ను చూస్తే ఇతరులు సాక్ష్యం చెప్పాలా? నీ మాటను చూసి ఇతరులు సాక్ష్యం చెప్పాలా? నీ ప్రవర్తన బట్టి ఇతరులు సాక్ష్యం చెప్పాలా? నీ భక్తిని బట్టి ఇతరులు సాక్ష్యం చెప్పాలా? నీ నడవడికను బట్టి ఇతరులు సాక్ష్యం చెప్పాలా? నీవే ఒక సాక్షిగా మనుషులకు కనబడాలా? నీవే ఒక సాక్షిగా మార్చబడాలా? దేవునికి మహిమ కలుగునుగాక. మనము 7 విషయాలు ధ్యానం చేశాం. దావీదు దీవించబడటానికి గల కారణం ఏంటి? దావీదు అభివృద్ధి చెందటానికి గల కారణం ఏంటి? సౌలు అంతకంతకు నేరసిల్లెను, దావీదు అంతకంతకు ప్రబలిల్లెను, దావీదు అంతకంతకు వర్ధినొందెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణము సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఇది మొదటి కారణము. ఇక రెండవది గమనించినట్లయితే దావీదు యెహోవాకు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. ఇక మూడవది గమనించినట్లయితే దావీదు మీద దేవుని హస్తము అతని మీద ఉండి అతనికి తోడుగా ఉంది. నాలుగవది గమనించినట్లయితే యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దేవునిని బట్టే నా అతిశయం అని చెప్తున్నాడు. ఐదవదిగా గమనించినట్లయితే దేవునికి ఇష్టముగా ఉన్నవాడు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడు. ఆరవది గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడ్డాడు దావీదు. మనము కూడా భయభక్తులు కలిగి జీవించాలా. ఇక ఏడవదిగా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. హిత్తయుడైన ఊరియా భార్యతో ఆ ఒక్క విషయంలో తప్పితే దావీదు యథార్థవంతుడు, యథార్థంగా నడుచుకున్నాడు. నా ఆజ్ఞలన్నిటిలో, దేవుని ఆజ్ఞలన్నిటి విషయంలో చాలా చాలా చక్కగా నడుచుకున్నాడు. ఆ ఒక్క విషయము తప్పితే అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నీవు ఆశీర్వదించబడట్లేదు అంటానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ దేవునికి తోడు లేడేమో, అందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు. ఈరోజు దేవుడిని ఆహ్వానించు. ఒకవేళ దేవుని తోడు నీకు లేదేమో, దేవునికి ప్రార్థన చేయట్లేదేమో, లేకపోతే దావీదు మీద ఉన్న ఆ దేవుని చేయి నీకు తోడు లేదేమో, నీ మీద దేవుని హస్తం లేదేమో. ఒకవేళ యెహోవాను బట్టి అతిశయించట్లేదేమో, లోకాన్ని బట్టి వ్యర్థమైన వాటిని బట్టి అతిశయిస్తున్నావేమో, అందుకు దీవించబడలేకపోతున్నావేమో. ఒకవేళ దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నావు, అందుకని దీవించబడలేకపోతున్నావేమో.
ఒకవేళ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నావు, అందుకే దీవించబడలేకపోతున్నావేమో. ఒకవేళ దేవుని చేత సాక్ష్యం, నీవు నా నమ్మకమైన వ్యక్తివి, గొప్పగా ప్రార్థన చేస్తావని సాక్ష్యం దేవుని నోటి నుంచి పలికించుకోలేకపోతున్నావేమో. ఈరోజు నీవు దీవించబడాలంటే 7 విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ 7 విషయాలు గనక నువ్వు ఇప్పుడే ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేయి. ఇప్పుడే ఒక చిన్న తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అగ్గే గ్రంథంలో ఇందాక చదువుకున్న 2:19 ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుని వాగ్దానం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడండి, విస్తరించబడండి, ఉన్నత స్థితిలో నిలబడండి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి మన హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడ వందనాలు. నిన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి దీవించబడి ఆశీర్వదించబడే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి. ఎవరైతే దీవించబడలేకపోతున్నారో, ఏ శాపము అడ్డుపడుతుందో వాటిని విడిపించండి నాయన. ప్రతి రోగాలు, ప్రతి బలహీనతలు, ప్రతి సమస్యలు, ప్రతి శోధనలు, ప్రతి ఆర్థికపరమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యల నుంచి విడిపించి ప్రభా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి దావీదులాగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించి పొందుకుని నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.